ఈ సమ్మర్‌లో మామిడికాయ పచ్చడి లేకపోతే కొంతమందికైతే ముద్దయితే దిగదు కదా! సో, మనమైతే మన చెట్టుకొచ్చిన మామిడికాయలతో మనం పచ్చడైతే పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే మా చెట్టుకున్న మామిడికాయలు తీసుకొని బాగా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని పక్కన పెట్టుకున్నాననమాట. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ కోసం అంతా సెటప్ అయితే రెడీగా పెట్టేసుకున్నాను. సో, ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేనే కట్ చేసేస్తున్నాను పీసెస్ అనేవి. మనం మ్యాంగో పీసెస్ కట్ చేసేటప్పుడు మనకి వైట్ పొరలా ఉంటుందనమాట జీడి దగ్గర. సో, ఆ వైట్ పొర మాత్రం తీసేసుకోవాలి. తీసేసుకొని పీసెస్ అన్ని ఒక దాంట్లో కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. సో, ఇక్కడ మనకి తీసుకున్న మ్యాంగో పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసిన తర్వాత 3 కేజెస్ పీసెస్ అయితే వచ్చాయన్నమాట మనకి. ఇప్పుడు ఈ 3 కేజెస్ పీసెస్ బట్టి మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనం యూస్ చేస్తున్నామో అవి మెజర్మెంట్స్ దానికి తగ్గట్టు మనం తీసుకోవాలి. ఇక్కడ మన పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ మనం మిక్సింగ్ ప్రాసెస్ కోసం మొత్తం సెటప్ అయితే రెడీగా పెట్టేసుకుందాము. సో, ఇక్కడ అంతా రెడీగా పెట్టేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే డ్రై పౌడర్స్ కోసం ఒక గ్లాస్ మెజర్మెంట్ కింద నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను అనమాట. సో, అదే గ్లాస్తో మనం ప్రతి ఒక్క ఐటము వేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే సేమ్ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ సాల్ట్ అనమాట. రాక్ సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు, బట్ మేము ఇక్కడ నార్మల్ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నాం అనమాట. సో, 2 గ్లాసెస్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాము. అదే గ్లాస్తో ఇంకొక 2 గ్లాసెస్ ఆఫ్ మిర్చి పౌడర్ అనమాట. మీరు నార్మల్గా ఎంటీఆర్ పచ్చడి కారమైనా వాడచ్చు. నేను నార్మల్ పచ్చికారం అయితే వాడేస్తున్నాం అనమాట. సో, 2 గ్లాసెస్ ఆఫ్ కారం తీసుకున్నాము. అదే సేమ్ 2 గ్లాసెస్తో ఆవపిండి అనమాట. సో, మేము ఇంట్లో అయితే ఆవపిండి ఆడాము, కాకపోతే అది 1.5 గ్లాసే వచ్చింది. సో, రిమైనింగ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి ప్యాకెట్లో ఉన్న ఆవపిండి అయితే యూస్ చేసాము. సో, దీనికి కొంచెం కలర్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. మీకు సెకండ్ టైం వేసినప్పుడు మీకు ఆ కలర్ తెలుస్తుంది, చూసారా? అది డార్క్ ఉంది కదా, అది ప్యాకెట్లోదనమాట. నార్మల్గా వైట్గా ఉన్నది మేము చేసుకున్నది. సో, ఇప్పుడు మనం వేసుకుంటుంది మెంతి పౌడర్ అనమాట. అది 1/4 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో, ఇప్పుడు మెంతిపిండి కూడా వేసేసుకున్నాము. ఫైనల్గా వెల్లుల్లి, ఇవి మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, బట్ మేమైతే ఇక్కడ కొంచెమే వేసుకున్నాము. ఇప్పుడు ఈ డ్రై పౌడర్స్ అన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ సాల్ట్ గడ్డలు లేకుండా మొత్తం మసాలా అంతా పట్టేటట్టు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ డ్రై పౌడర్స్ అన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మన మ్యాంగో పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్లో డిప్ చేసుకొని ఆ ఆయిల్లో ఉన్న ముక్కల్ని బాగా స్ట్రెయిన్ చేసి అవి డ్రై పౌడర్స్లో వేస్తాం. ఇలా ఎందుకు చేస్తాము అంటే ముక్క మెత్తబడకుండా ఉంటుందన్నమాట ఎన్ని డేస్ అయినా సరే. దానికోసం ముక్క గట్టిగా ఉండడానికి ఇలా ఆయిల్లో డిప్ చేసి అలా డ్రై పౌడర్స్లో వేసుకొని మిక్స్ చేసుకుంటాం. సో, ఇప్పుడు మనం ఆ ప్రాసెసే చూస్తున్నాం అనమాట. మొత్తం పీసెస్ అన్ని వేసేసుకున్నాము. ఇప్పుడు సేమ్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళే మిక్స్ చేయాలి కాబట్టి ఇంకొక హ్యాండ్ తగలకూడదు, అలాగే తడి అస్సలు ఉండకూడదు అనమాట చుట్టుపక్కల. సో, ఈ పచ్చడి పెట్టేటప్పుడు కూడా చాలా నిష్టగా పెడతాము, ఎందుకంటే ఏమైనా గాలి గట్రా ఏమైనా తగిలినా సరే కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయని పెద్దలు చెప్తారు కాబట్టి మనకు అంత ఐడియా ఉండదు కాబట్టి మనం వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోవడమే. సో, పద్ధతిగా చేయాలి. స్నానం చేసి స్టార్ట్ చేయండి పచ్చడి మాత్రం. అలాగే చేతి కూడా చాలా డ్రైగా పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మేము బాగా మిక్స్ చేసేసాము. సో, అదంతా కలిపి మనం ఒక బాటిల్లోకి అయితే ఎత్తేస్తున్నాం అనమాట. మేము 3 డేస్ తర్వాత మనకి ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో, అప్పటి వరకు ఊరపెట్టాలి కాబట్టి మనం ఈ డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాము. 3 డేస్ తర్వాత ఎలా టర్న్ అవుట్ అయిందో నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు ఇది మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటున్నాం కదా తప్పేలా, అది ఎలా వదిలేస్తాం చెప్పండి? అందులో మనం ఇప్పుడు వేడివేడిగా అన్నం వేసేసుకొని మిక్స్ చేసుకొని అలా ఒక ముద్ద వేసేయాలన్నమాట వెంటనే. ఆ టేస్ట్ ఒక లెక్కలో ఉంటుంది. సో, నేనైతే ఆ టేస్ట్ మిస్ అవ్వను. సో, మా మమ్మీ అయితే నాకు ముద్ద పెట్టేస్తున్నారు. నేను తినేసి టేస్ట్ అయితే చెప్పేసాను, చాలా అంటే చాలా బాగుందనమాట. సో, మీకు 3 డేస్ తర్వాత ఆ పచ్చడి ఎలా టర్న్ అవుట్ అయిందో నీకు మళ్ళీ చూపిస్తాను. ఆయిల్ అంతా పైకి బాగా తేలిపోయింది అనమాట. ఇప్పుడు మనం పచ్చడి రెడీ టు ఈట్ అనే పొజిషన్లో ఉంది. సో, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా టర్న్ అవుట్ అయిందో నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ పచ్చడి లవర్స్ ఎవరైతే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఉన్నారో వాళ్ళకి నా వీడియో షేర్ చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో రేపు ఈవినింగ్ 5 o'clockకి యాజ్ యూజువల్గా మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.